హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను ఇంట్లో చేసుకున్న కొన్ని పనులు మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక, అంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చిన్న లైక్ చేయండి, మంచి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే, నేను రోజు పెరుగు మీద మేగడ తీసి ఇలా ఒక బాక్స్లో పెట్టేసి డీప్లో పెట్టేస్తానండి. అదైతే కనుక ఫుల్గా నిండిపోయింది. ఈరోజు మజ్జిగ చేద్దామని చెప్పేసి ఈ బాక్స్ తీసి ముందుగా పక్కన పెట్టేస్తున్నాను. ఈ మీగడ మొత్తం ఐస్ లాగా అయిపోయిందండి. అది కొద్దిగా మెల్ట్ అయ్యేలోపు ఈ చిన్న పని చేద్దాము అని చెప్పేసి ఇప్పుడు నేను ఆ పని చేస్తున్నాను. ఏంటంటే నాకు వచ్చిన మెసేజెస్, అంటే నిన్న వీడియో అప్లోడ్ చేశా కదా, దానికి వచ్చిన మెసేజెస్, అంటే నేనేమైనా ఆన్సర్ చేయాలా అనేవి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. తర్వాత మన ఛానల్లో బర్త్డే విషెస్ చెప్పమని చెప్పి చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు కదా, అవి నేను 1-2 సార్లు మర్చిపోయానండి. అందుకని అలా మర్చిపోకుండా, అలానే మీరు అడిగే చిన్న టిప్స్ కానీ చిన్న డౌట్స్ కానీ నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను చెప్తా కదా, అవి కూడా మర్చిపోకుండా ఉండడానికి ఇలా ఒక బుక్ తీసుకొని మీరు అడిగిన డౌట్స్ కానీ టిప్స్ కానీ బర్త్డే విషెస్ కానీ ఏవైనా సరే డేట్ వేసుకొని ఈ బుక్లో రాసుకుంటారు. అంటే నేను ఏ రోజు వీడియోలో ఆ విషయాన్ని షేర్ చేస్తానో అంటానో ఆ రోజు డేట్ వేసుకొని అది రాసుకుంటారండి. ఇలా నాకు మాత్రం ఒక అలవాటుగా అయిపోయింది ఈ పని. మీలో కొంతమంది కాదండి, చాలామంది మీ వీడియోస్ చూడటానికి చాలా బాగుంటాయి, చాలా మోటివేషన్గా ఉంటాయి, చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు మీ వీడియోస్ చూస్తుంటే అని చాలామంది మెసేజెస్ చేస్తూ ఉంటారు. కానీ మీరిచ్చే ఈ చిన్న మెసేజ్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుందండి. నాకు బాగా అలవాటైన పని ఏంటంటే, ఖాళీగా ఉంటే మాత్రం కంపల్సరీగా నాకు వచ్చిన మెసేజెస్ చూసి అన్నిటికీ ఆన్సర్ చేస్తాను. ఈ పని మాత్రం నాకు ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది. పిల్లలకి స్కూల్ ఉన్నా లేకపోయినా మార్నింగే లేకటం నాకు బాగా అలవాటైపోయిందండి. అలానే ఈరోజు అయితే కనుక పిల్లలకు స్కూల్ లేదు. మామూలు టైంకి లేచి ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. కాకపోతే ఒక వంట పని మాత్రం చేయకుండా. ఇక ఇప్పుడు పిల్లలు కూడా ఇంకా లెగలేదు, వాళ్ళు రెడీ కూడా అవ్వలేదు. వాళ్ళకి టిఫిన్ వేద్దామన్నా సరే ఇంకా ఎవరు కూడా రాలేదు. సరే అని చెప్పేసి ఇలా పెండింగ్ ఉన్న చిన్న పనులు కంప్లీట్ చేద్దాము అని చెప్పేసి ఇక ఈ పని అనేది స్టార్ట్ చేశాను. అలానే ఈ మజ్జిగ చేసుకుంటూ మీతో నేను చిన్న విషయాలు మాట్లాడుతూ ఉంటాను. అవేంటి అంటే, మన ఫ్యామిలీ మెంబర్ దివ్య గారు ఒక చిన్న మెసేజ్ చేశారండి. అదేంటి అంటే, డాండ్రఫ్ తగ్గటానికి అలానే హెయిర్ ఫాల్ తగ్గటానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్తారా అని చెప్పేసి నాకు మెసేజ్ చేశారు. నేను నెక్స్ట్ ఫ్రైడే వీడియోలో షేర్ చేస్తాను అని చెప్పానండి. ఒకటి మాత్రం నిజం చెప్తున్నాను, నాకు తెలిసినవి నేను యూస్ చేసిన టిప్స్ అయితే అందులో కూడా అవి 100% రిజల్ట్ ఉంది అంటేనే మీకు నేను షేర్ చేస్తానండి. అందులో ఇది ఒకటి. డాండ్రఫ్ ఉన్నవాళ్ళు మెంతిపిండి ఉంటుంది కదండి, అది పెట్టుకుంటే, అంటే పెట్టుకున్న 2 or 3 టైమ్స్కే మీకు డాండ్రఫ్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ మెంతిపిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే మన ఛానల్లో నేను అప్లోడ్ చేశానండి. లేకపోతే కనుక నైట్ టైం మెంతులు కొద్దిగా నానబెట్టిన మెంతుల్ని నెక్స్ట్ డే ఆ మెంతుల్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దాన్ని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. అది తలకు పెట్టేసుకొని ఆ తల మీద ఆ పేస్ట్ అనేది ఆరిపోకుండా ఉండటానికి ఒక కవర్ కూడా పెట్టేసుకోండి. తల మీద ఒక 1 hour తర్వాత తల స్నానం చేయండి. ఇలా ఒక 2 or 3 టైమ్స్ చేయండి. డాండ్రఫ్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది 100%. దీనికంటే ఫాస్ట్గా డాండ్రఫ్ తగ్గాలి అంటే రేగి ఆకులు ఉంటాయి కదా, అంటే అందరికీ దొరకపోవచ్చండి, పల్లెటూరులో అయితే బాగా దొరుకుతాయి. రేగి ఆకులు తీసుకొని దాన్ని మెత్తగా పేస్ట్ చేసి తలకు అప్లై చేసినా సరే, ఒక్కసారి పెట్టుకున్నా సరే డాండ్రఫ్ అనేది పూర్తిగా తగ్గుతుంది. మీకు దగ్గరలో ఎక్కడైనా రేగి ఆకులు దొరికితే కూడా అది కూడా ట్రై చేయండి, బాగా పనిచేస్తుంది. హెయిర్ ఫాల్ తగ్గడానికి కూడా టిప్స్ అడిగారు కదా, వీక్లీ వన్స్ ఇలానే మెంతిపిండి పెట్టుకుంటూ కంటిన్యూ చేస్తూ ఉంటుంటే హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుందండి. అలా కాకుండా రోజు రాత్రిపూట 2 ఎండు ఖర్జూరాలని నీళ్ళల్లో నానబెట్టుకొని పొద్దున్నే తినండి. ఇలా తింటూ ఉంటుంటే హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందండి. అంటే జుట్టు ఊడిపోవటం అనేది పూర్తిగా కంట్రోల్ అవుతుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ 2 టిప్స్. తర్వాత ఇక పిల్లలు కూడా లేచి రెడీ అవుతున్నారండి. వాళ్ళకి ఈరోజు దోశలు వేసి పెడదాం అనుకున్నాను. దోశలోకి చట్నీ కాకుండా విహాస్కి పాలతో పాయసం చేస్తారు కదా, అది కావాలంటండి. అది చాలా ఇష్టంగా తింటాడు. నన్ను మొన్న అడిగినా సరే స్కూల్ ఉంది కాబట్టి ఆ టైంలో కుదరదు అని చెప్పాను. ఈరోజు ఎలానో స్కూల్ లేదు కాబట్టి తను అడిగాడని గుర్తుంచుకొని ఇప్పుడు పాలతో, అంటే
అట్లలోకి పాయసం చేసి పెడదామని చెప్పేసి అది ప్రిపేర్ చేస్తున్నాను. అలానే ఫ్రిడ్జ్లో నుంచి పిండి తీసేసి ఇంట్లో కొద్దిగా సాల్ట్ అలానే వాటర్ వేసేసి పిండి కలుపుతాం అనుకుంటున్నాను. అంటే అట్లకి కానీ అట్టుపిండి కలిపేటప్పుడు నేను గరిటెతో కలపనండి. గరిటెతో కలుపుదామన్నా సరే ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. వాటరు, సాల్ట్ అలానే పిండి బాగా లూజ్ అవడానికి. ఇలా ఒక మజ్జిగ కవ్వని తీసుకొని కలుపుతుంటే ఒక 2 మినిట్స్లో కల్లా చక్కగా పిండి అనేది బాగా కలిసిపోతుంది. నాకైతే కనుక ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి. అంటే అట్టుపిండిలో వాటర్ కలపడానికి ఇది బాగా పనిచేస్తుంది. ఈ టిప్ అనేది నేను ఎప్పుడైనా సరే అట్టుపిండి కలపాలి అంటే కనుక ఇలా ఒక మజ్జిగ కవ్వని తీసుకొని మజ్జిగ చేసినట్టు పిండిని చిలికేస్తానండి. చక్కగా కలిసిపోతుంది. ఇక ఇలా కలిపేసిన పిండిని పక్కన పెట్టేసుకొని పిండి కలపటానికి ముందుగానే పాలు తీసేసి పొయ్యి మీద పెట్టేసుకున్నానండి. అవైతే కనుక కాగిపోతున్నాయి. చెప్పాను కదా అట్లలోకి పాయసం చేస్తున్నానని చెప్పి. ఈ బౌల్లో అయితే కనుక కొద్దిగా వాటర్ అలానే 2 స్పూన్లు బియ్య పిండి వేసి ఉండలు కట్టకుండా నీళ్ళల్లో కలిపేసేసి ఆ నీళ్ళని ఇప్పుడు ఈ పాలల్లో కలిపేసుకున్నాను. ఇలా బియ్య పిండితో కలిపిన నీళ్లు పాలల్లో వేసేసి ఒకసారి స్పూన్ పెట్టి కలిపేసుకుంటే ఆ పాలు కొద్దిగా చిక్కగా అయిపోతాయండి బియ్య పిండి వేయటం వల్ల. తర్వాత ఆ పాలల్లో ఎంతైతే బెల్లం సరిపోతుందో అంత బెల్లాన్ని కోరేసి దాంట్లో వేసేసాను, ఆ పాలల్లో వేసాను. తర్వాత దాంట్లో కొద్దిగా యాలకుల పొడి కూడా యాడ్ చేశానండి. అంతే, అట్లలోకి పాయసం రెడీ అయిపోయినట్టే. కాకపోతే బియ్య పిండి వేసిన దగ్గర నుంచి ఈ పాలని స్పూన్తో కలుపుతానే ఉండాలండి, ఒక చిన్న గరిటె తీసుకొని. ఎందుకంటే బియ్య పిండి అనేది కింద అడుగంటుతూ ఉంటుంది. అలా అడుగంటకుండా ఒక గరిటె తీసుకొని దాన్ని తిప్పుతూ ఉండాలి. ఇలా ఒక 5 మినిట్స్ తిప్పిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తే అట్లలోకి పాయసం అనేది రెడీ అయిపోయిందండి. ఇక ఇప్పుడు నేను దోశలు వేసి ఇచ్చేస్తున్నాను. కానీ ఈ దోశలు మాత్రం కొద్దిగా అంటే బాగా వేయకుండా కొద్దిగా తెల్ల తెల్లగా ఉంటేనే, అంటే క్రిస్పీగా లేకుండా దోశలు అనేవి మెత్తగా ఉంటేనే ఈ పాయసంలోకి చాలా బాగుంటాయండి. ఇప్పుడు అదైతే ప్రిపేర్ చేస్తున్నాను. కానీ విశాల్కి అయితే కనుక చట్నీ అలానే పాయసం 2 కావాలి. చట్నీ అయితే ఈరోజు నేను చేయలేదండి, నిన్న చేసిన ఫ్రిడ్జ్లో అలానే ఉంది. ఆ చట్నీ కూడా బయట తీసి పెట్టేశాను. ఇప్పుడైతే కనుక వీళ్ళకి ఇక ఈ దోశలు వేసి ఇచ్చేస్తున్నాను. ఈ పాయసం అట్ల తద్ది రోజు తిన్నాడండి. అప్పటి నుంచి తనకి ఇవి చాలా ఇష్టం. అంటే లాస్ట్ ఇయర్ కూడా తిన్నాడు. అప్పుడైతే కనుక పాల తాలికలు చేస్తారు కదా, ఆ పాల తాలికలు ఈ అట్లు కలిపి తిన్నాడండి. అంటే పాల తాలికలు కూడా సేమ్ ఇదే టేస్ట్లో ఉంటుంది. అంటే ఇప్పుడు నేను చేసిన పాయసం టేస్ట్లోనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా తిన్నారా? ఒకవేళ కనుక ఈ టేస్ట్ చూడకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంటే ఎప్పుడు రెగ్యులర్గా వేసుకునే దోశ చట్నీయే కాకుండా ఇలా స్వీట్తో తిన్నా కూడా దోశలు చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు ఒక చిన్న కామెంట్ చేయండి. నెక్స్ట్ అంటే పిల్లలకైతే కనుక ఇక దోశలు వేసి ఇచ్చేసాను. ఇక నెక్స్ట్ పని అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటి అంటే మొన్న వీడియోలో రాగుల్ని మొలకలు వచ్చేదాకా ఉంచా కదండి, వాటిని ఎండలో ఎండబెట్టినా సరే ఎందుకో ఈ వింటర్ సీజన్లో ఎండ అస్సలు సరిగ్గా రావట్లేదండి. ఇలాంటివి ఏమైనా ఎండాలి అంటే మాత్రం రోజులు పడుతుంది. ఇక అందుకని ఈరోజైతే మాత్రం కొద్దిగా ఎండ వస్తుంది. రాగుల్ని ఎండలో పెట్టేసేసి ఉల్లిపాయలు కూడా ఎందుకో తొందరగా పాడైపోతున్నాయండి. అవి తెచ్చేటప్పుడు పచ్చిగా ఉంటున్నాయి, అలా లోపల పెట్టేస్తే అవి కుళ్ళిపోతున్నాయి. అందుకని వాటిని కూడా కొద్దిగా ఎండలో పెట్టేసేసాను. అంటే ఆఫ్టర్నూన్ 2 ఆ టైంలో తీసేద్దామని చెప్పేసి ఇక వంట పనిలోకి అయితే కనుక వచ్చేసానండి. ఈరోజైతే కనుక వంకాయ కారం చేద్దాం అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి వంకాయ కారం అంటే ఇష్టం, ఎంతమంది వంకాయ కారాన్ని ట్రై చేస్తారో నాకు ఒక చిన్న మెసేజ్ చేయండి. ఈ కారాన్ని ప్రిపేర్ చేయడానికి కొద్దిగా వెల్లుల్లిపాయలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అండి, జీలకర్ర కొద్దిగానే వేసుకోండి, చేదొచ్చేస్తుంది. అలానే రుచికి తగినంతగా సాల్ట్, కొద్దిగా కారం, వీటిని అన్నిటిని మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇక అంటే వంకాయ కారం అనేది రెడీ అయిపోయినట్టే. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను వంకాయల్ని నూనెలో ఫ్రై చేస్తాను. కానీ వంకాయ కారానికి వంకాయలు తెచ్చుకునేటప్పుడు ఇలా కొద్దిగా లావుగా ఉన్నవి, లేతగా ఉన్నవి చూసి తెచ్చుకోవాలి. వాటిని ఇలా మధ్యకి చాకు పెట్టి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని నూనె అంటే బాగా హీట్ అయిన తర్వాత ఆ నూనెలో ఈ ముక్కల మొత్తాన్ని యాడ్ చేసుకోవాలండి. ఈ నూనెలో ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి.
కానీ వంకాయ ముక్కల్ని ఫ్రై చేస్తుంటే నాకు ఈ సాంగే గుర్తొచ్చిందండి. వంకాయ ముక్కలు మాడిపోకుండా జస్ట్ మగ్గిపోతే చాలండి. నూనెలో వేసిన ఒక్క 5 మినిట్స్కే ఇవి చక్కగా ఇలా మగ్గిపోతాయి. కానీ ముక్కలు అస్సలు నూనె పీల్చవండి. ఇలా మగ్గించుకున్న ముక్కల్ని ఒక బౌల్లో తీసుకొని కొద్దిగా ఆరిన తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు, కారం ప్రిపేర్ చేసుకున్నాం కదా కారాన్ని, దాన్ని ఈ ముక్కల్లో ఇలా పెట్టేసుకోవాలి. కారం మొత్తాన్ని ఇలా ముక్కల్లో పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా వేడి వేడి నువ్వుని ఈ కారం మీద ఇలా వేసుకోవాలి. నేనైతే కనుక పిల్లలు కూడా తింటారని చెప్పేసి నెయ్యి వేడి చేసి వేస్తున్నానండి. ఆ నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె వేసుకోవచ్చు. కానీ కర్రీ మాత్రం అంటే సైడ్ డిష్గా కర్రీ చాలా బాగుంటుంది. లేదా కొద్దిగా వైట్ రైస్లో పెట్టుకొని తిన్నా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక అందరం భోంచేద్దాం అనుకుంటున్నాము. దీంట్లో కొద్దిగా నెయ్యి ఉంటే బాగుంటుంది కదా. అలానే విశాల్ అయితే కనుక నెయ్యి లేకుండా అసలు భోంచేయడు. ఇక కొద్దిగా నెయ్యి తీసేసి ఇది అన్నం గిన్నె మీద పెట్టేస్తే కరిగిపోతుంది. ఆ భోజనాల్లో కొద్దిగా నెయ్యి తీసి కూడా పక్కన పెట్టేస్తున్నాను. అదీకాక ఈరోజైతే కనుక ఈ ఒక కర్రీ అండి. ఎందుకంటే నిన్న సాంబార్ పెట్టాను కదా, ఆ సాంబార్ అయితే కనుక కొద్దిగా ఉన్నాయి. ఇప్పుడు వాటిని వేడి చేసేసి ఇంకా మేము భోంచేసేద్దాం అనుకుంటున్నాము. సాంబార్ అయితే వేడి చేసేసాం. భోజనాలు చేసిన తర్వాత ఒక గంటైనా రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నానండి. దానికంటే ముందుగా ఇంకొక 2 పనులు అలానే ఉన్నాయి. ఆ పనులు కంప్లీట్ చేసేసి రెస్ట్ తీసుకుంటాను. అదేంటి అంటే రేపు టిఫిన్కి మళ్ళీ దోసపిండే వేస్తున్నానండి. ఈయనకి అంటే చిన్నాయనకి ఈరోజు పాయసం చేసి దోశలు వేసే కదా, పెద్దాయనకి రేపు ఎగ్ ఆమ్లెట్తో దోశలు కావాలి అని అడిగారండి. మళ్ళీ వీళ్ళిద్దరూ అమ్మ నువ్వు అడిగితే వేసింది, నేను అడిగితే వేయలేదు అని ఇద్దరు ఇలా కంపేర్ చేసుకోకుండా తనకు కూడా రేపు పొద్దున్న ఎగ్ ఆమ్లెట్ వేసి పెడదామని చెప్పేసి దోశలకే పప్పు పోసేసాను. ఈ పప్పును ముందుగానే ఒక 2-3 సార్లు కడిగేసేసి అలానే బియ్యాన్ని కూడా కడిగేసేసి ఇక నానబెట్టేస్తున్నాను. ఈవినింగ్ 6 తర్వాత ఈ పిండి అయితే కనుక రుబ్బేస్తాను. ఇక మొన్న మార్కెట్ నుంచి పచ్చిశనక్కాయలు తెప్పించా కదండి, అవైతే ఇంకా ఉన్నాయి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా ఇవి యూజ్ అవుతాయి అని చెప్పేసి ఇప్పుడే వీటిని కొద్దిగా కుక్కర్లో సాల్ట్ వాటర్లో ఉడకబెట్టేస్తున్నాను. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి ఉంచేసాను అంటే కనుక లేచిన తర్వాత వీటిని ప్రిపేర్ చేసేసి వాళ్ళకి ఇచ్చేస్తాను. దానికోసమే ఇప్పుడు ఇవి స్టవ్ మీద పెట్టేస్తున్నాను. అంటే ఇవి ఉడుకుతూ ఉండగానే నెక్స్ట్ ఇంకో పని కూడా ఉందండి. లాస్ట్ వీడియోలో మిరపకాయలు చూపించా కదండి, తొడయాలు తీసేసి ఎండబెట్టాలని చెప్పేసి. ఈ 2 రోజుల నుంచి అయితే అసలు ఎండ రావట్లేదు. ఇక రేపైనా పెట్టాలి. ఈలోపు ఆ కారానికి అంటే కారంలోనికి వాడే ఈ మెంతులు, అలానే జీలకర్ర, ధనియాలు ఇవి మాత్రం కొద్దిగా ఫ్రై చేసేసి మిరపకాయలు పట్టించేటప్పుడు ఇవి కూడా దాంట్లో వేసేసి పట్టించేస్తామండి. ఇక దాంట్లో వెల్లుల్లిపాయలు కూడా కలుపుతారు. వెల్లుల్లిపాయలు అనేవి కారం పట్టేటప్పుడు వేయరు కాబట్టి ఇంటికి వచ్చాక వెల్లుల్లిపాయలని మిక్సీ పట్టేసేసి కారంలో కలిపేస్తాను. ఇప్పుడైతే కనుక అంటే 2 కేజీలకి సరిపడు మిరపకాయల్లోకి కొద్దిగా అంటే ఒక 50 గ్రాముల కంటే తక్కువగానే నేను మెంతులు ఫ్రై చేశానండి. అలానే ఒక 50 గ్రాములు జీలకర్రను కూడా ఫ్రై చేశాను. అంటే ఇవి 2 కేజీల్లోకి సరిపోయే చెప్తున్నాను. అలానే ఒక 150 గ్రాములు ధనియాలండి. ఈ ధనియాలు కూడా లైట్గా ఫ్రై చేయాలి. ఈ మూడింటిని ఇలా లైట్గా ఫ్రై చేసేసి మనం మిరపకాయలు పట్టిస్తాం కదా, ఆ మిరపకాయల్లో ఇవి వేసేస్తే కనుక కారం పట్టించేసుకోవచ్చు. కానీ కూరల్లోకి ఈ అంటే ఇలా ప్రిపేర్ చేసిన కారం అయితే కనుక చాలా బాగుంటుంది. నేను అస్సలు బయట నుంచి కారం తెప్పించనండి. 2 మంత్స్కి ఒకసారి లేదా ప్రతి నెల అత్తయ్య గారే కారం పంపిస్తారు. కానీ ఈ మంత్ మాత్రం నేను ఈ కారాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి రేపు కారం పట్టిద్దామని చెప్పేసి ముందుగానే ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ పని అయిపోయిన తర్వాత ఒక 2 అవర్స్ మాత్రం రెస్ట్ తీసుకున్నానండి. ఈ రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఇందాక నేను శనక్కాయలను ఉడకబెట్టా కదా, వాటిని వలిచేసేసి గింజలు ఇలా సపరేట్ చేసేసి దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కొద్దిగా కారపూస, ఉప్పు, కారం, గరం మసాలా వేసేసి దాంతోపాటు లాస్ట్లో కొద్దిగా లెమన్ కూడా యాడ్ చేశానండి. ఇవన్నిటిని బాగా కలిపేసేసి మొత్తాన్ని వీళ్ళకి ఒక చిన్న చిన్న బౌల్స్లో పెట్టి ఇచ్చేసాను. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఈ చాట్ వర్షం పడుతుంటే తింటుంటే చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు కూడా వాతావరణం అనేది బయట చాలా చల్లగా ఉంది. ఇక సరేలే అని చెప్పేసి వేరే స్నాక్స్ చేయడానికి కూడా ఇంట్లో ఏమీ లేవు, ఎట్లానో శనక్కాయలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇది కొద్దిగా వీళ్ళకి ప్రిపేర్ చేసి ఇచ్చేసాను.
ఇక వీడియో కూడా కంప్లీట్ అయిపోతుందండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది అంటే కనుక తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. మరో మంచి వీడియోతో నెక్స్ట్ ట్యూస్డే కలుద్దాం. అప్పటి వరకు